నిచితాపురి పట్టణాన్ని రాజ్యం ఏలుతున్నాడు రారాజు వీరసేనుడు. రారాజు భార్య నాయన్నో అయ్యో ఆగో కన్న తల్లి ఋషిదే ఉన్నదయ్యా ఓ పెద్దలారా. వాళ్ళకు సినగుంటల మీద సినయాల మందలు పెద్ద గుంటల మీద పేలాది మందలు కోరు బౌళల్ల కోడలాది మందలు రాతమాడి తోటల్లో నాగల మందలు ఉన్నాయి. ఎడు చూస్తే పట్టం 80 ఆమడ తోకదాలు పట్టము 90 ఆమడ అద్దలాలు పట్టము 60 ఆమడ సాము సాము పట్టము సాగంట మోగుతున్నది. తిరిరాక భూములు కాసిరాక కల్లాలు అన్ని అనుకూలంగా ఉండంగా రారాజు ఆ వీరసేనుడు అదే నిచితాపురి పట్టం లోపల నడి ఊరు లోపల నెమలి కచ్చేరి కూర్చొని ఆగో ఎడమకండి పోసుకొని గుడిన బంగారం పోసుకొని ఆగో రాజ్యం దేశం పరిపాలన చేస్తున్నాడే ఆ వీరసేనుడు. అన్నమాట తప్పడు అబద్ధమాడడు సత్యవంతుడు సామాన్య తీరుడు కల లోపల కల తప్పబోడు మది లోపల మాట తప్పబోడు వీరసేనుడని అంటే శివుడన్న మాట సిద్ధం తప్పడు అయ్యన్న మాట యజ్ఞ తప్పడు ముందుకేసిన పాదం వెనుకకు పెట్టవాడు వెనుకకు పెట్టిన పాదం ముందుకేయవాడు. ఆగో రాజ్యం లోపల ఎండి బంగారము ఆగో ధనకనక వస్తు ఆనములు అనేకమైనట్టు దాన ధర్మాలు చేస్తున్నాడు. అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా రాజ్యానికి రాజనటోడు మంచోడైతే రాజ్యం అంతా మంచిగా ఉంటది. జంగలికి పులుంటే జంగల తప్పుతుంది. ఊరికిద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంతా చల్లగా ఉంటదాట. వాడ కట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా ఉంటదాట. ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద అల్లుడు మంచోడు కావాలి. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడైతారో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంతా విలక్షణంగా ఉంటదాట. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు లంగ అవుతారో పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగలు అవుతారో ఆ ఇంట్లో ఉన్న కట్టం మరో ఇంట్లో ఉండదు ఓ పెద్దలారా. రారాజు వీరసేనుడు ఈ ప్రజలే నా కొడుకుల లాంటి వారు ఈ ప్రజలే నా బిడ్డల లాంటి వారా అని ఆగో కంటికి రెప్పోలే కాపాడుకుంటున్నాడు. మరి ఆ రాజు సంగతి కచ్చిరికాడ ఉన్నది నా భవనాలలో పరణయ్యో అయ్యో ఆ భవనాల లోపల కన్న తల్లి రుచిదేవి భర్త చేసినట్టే పొద్దేడు దానములు ఆగో మాపేడు దానములు చేస్తున్నది. కన్న తల్లి పాలు దాగ పసిపిల్లలుంటే పాడి పనులు దానం చేస్తున్నది. కట్టుకోను బట్టలు పెట్టుకోను సొమ్ములు దాన ధర్మాలు చేస్తుంది. ఆగో దాన ధర్మము లోపల భార్య భర్తలు తండ్రి పేరెళ్ళుతున్నారయ్యా. కన్న తల్లికి ఎన్ని ఉండి ఏమి ఫలము వాళ్ళకు పెళ్లి అయ్యి అప్పటికి 6 ఏళ్ళ పొద్దు అవుతుంది. కానీ వాళ్ళ కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు.
లేరా అని బిడ్డలు లేరా అని కోటొక్క దేవుళ్ళకు నోమి 101 పూజలు చేసింది. ఆగో శివరికి పాడుబడ్డ పరమేశ్వరుడు అని అంటే శంకరుని గుడి లోపల పూజలు సేవలు చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు వచ్చి నా బిడ్డ ఋషిదేవి నీ కడుపు లోపల 10 మంది కొడుకులు లేరు బిడ్డ, 10 మంది బిడ్డలు లేరు, లేక లేక ఒక్క కొడుకు ఉడతాడు. ఆ కొడుకును గంటవు గాని కొడుకును సాది పెంచి పెద్ద చేసే బాకి నీకు లేకుండా పోతదన్నాడు. కొడుకు ఉడితే భార్య భర్తలకు మరణ గండం అని అంటే మా ప్రాణం పోయిన మంచిదే, నాకు కొడుకు పుట్టినా మా ప్రాణం పోతుంది, కొడుకు పుట్టకున్నా మా ప్రాణం పోతుంది. మేము కొడుకును కన్నట్టయితే మా కొడుకు పెరిగి పెద్దోడాయి తోవంటి పోతంటే పలానొల్ల కొడుకు ఎవరి కొడుకు అని అంటే వీరసేన రాజు కొడుకు ఋషిదేవి కొడుకు వాళ్ళు కన్నరు మరణమైపోయిందని అంటే అందులో మా పేరు వస్తానుకోని సాగు కొప్పుకొని సంతానం తెచ్చుకొని ఒక్క కొడుకును కన్నది ఆ ఋషిదేవియే. ఆగో కన్న కొడుకును సాలి పెంచి పెద్ద ఎత్తనానే ఇంత ఇంత అర్ర కొడుకునైతే కొడుకును అన్నము ఇన్ని రోజులకు మా కడుపు వండింది, మా పూజలు ఫలించినాయి, మా సేవలు ఫలించినాయి, మా కొడుకు ఇవాళ 21 దినం పిల్లగాడైందా అని అవరానా అక్కరానా చూడుంది. ఇప్పటికైనా అప్పటికైనా పుట్టిన వాళ్ళకేమో పురుడు వెయ్యాలంటారు, పెరిగిన వాళ్ళకు పెళ్లి వెయ్యాలంటారు, చచ్చిపోయిన వాళ్ళకు మనకి ఇట్లా ఘనంగా దినకర్మలు వెయ్యాలంటారు. చచ్చిపోయిన వాళ్లకు దినకర్మ చేయకపోతే ఏమైందని కొంతమంది అనుకోవచ్చు, కానీ చచ్చిపోయిన వాళ్లకు దినకర్మ చేయకపోయినట్టయితే చచ్చిపోయిన జీవి అటు అంతరానికి ముట్టక ఇటు పూజ వరకు ముట్టక ఆ అంతరాన ప్రేతాత్మలై తిరుగుతారాట. నా కొడుకు పేరు పెట్టాలనా అని విపులాపురి పట్టణానికి వెళ్ళిపోయి ఆగో రాజు వీరసేనుడు 101 మంది పట్టు బ్రాహ్మణ కొడుకొచ్చి పిల్లగాని పేరు పెట్టమంటే ఆ పిల్లగాని పేరు ఆగో చక్రవర్తి రాజు అని పేరు పెట్టిండ్రయ్యా బ్రాహ్మణులు. చక్రవర్తి రాజా అని పేరు పెట్టి అప్పుడు ఆ బ్రాహ్మణులు పోతామని అంటే వాళ్ళ కడుపు 2 అన్నం పెట్టిండ్రు భార్య భర్తలు. ఆగో ఎన్ని బంగారం మూటలు కట్టి ఎప్పుడు వాళ్ళకు దాన ధర్మాలు చేసిండ్రో ఆగో ఎక్కడోళ్ళు అక్కడ పోతుంటే మరి కన్న తల్లి చూసిన వారు ఋషిదేవి ఏ తల్లికైనా ఎట్లా ఉంటది, కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన ఆగో తొట్టగట్టి జోలపాట వాడాలన్న కాయసు ఏ తల్లికై ఉంటది. బంగారు తొట్ట కట్టింది, తొట్ట లోపల పొత్తుళ్ళు వరిసి పొత్తులలో కొన్ని రత్నాలు పోసి ఆ కొడుకు పేరు మీద లాలించి లాలి పాటలు వాడతానన్నది ఆ ఋషిదేవియా. సిరిగల్లవా తల్లి చక్రవర్తి మహారాజా చక్రవర్తి